బాలగారు చంద్రబాబు నాయుడు గారిపైన 2014-19 మధ్య నమోదైనటువంటి కేసుల్లో దాదాపు 6 ప్రధానమైన కేసుల్లో ఇప్పటి వరకు ఉన్న సమాచారం 4 కేసులు క్లోజ్ అయిపోయాయి అని. అంటే ఇక్కడికి ఎండ్, ఇంతటితో ఈ కేసులు క్లోజ్, ఇక్కడికి సమాప్తం ఇది అనుకోవాలనా, జరగాల్సింది ఇంకా ఉంది, తేలాల్సింది మిగిలే ఉంది అని అనుకోవాలా? ముందుగా ప్యానెల్లో ఉన్న చంద్రశేఖర్ గారికి, అలానే వీక్షించే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా మేబీ ఇంట్రెస్టింగ్ టాపిక్ కాబట్టి అందరు చూస్తుంటారు. గుడ్ ఈవినింగ్ అందరికీ. మీరు మరక్క ఇంకా ఉంది అన్నారు కదా, కథ ఇంకా ముగించలేదు, కథ ఇంకా ఉంది. దర్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రొకడైల్ ఫెస్టివల్, ముందుంది ముసళ్ళ పండుగ అంటారు చూసారా. పాపం నాకు తెలిసి ఇందాక మీరు ఇంట్రడక్షన్లో ఏసీబీ కోర్టులో అప్లికేషన్ వేస్తే పొలిటికల్ మోటివేటెడ్గా ఉంది, అందుకే నీకు డాక్యుమెంట్స్ ఇవ్వలేకపోతున్నాం అంటే రియల్లీ నాకు చాలా డిసప్పాయింటెడ్గా ఉంది. వెదర్ వాళ్ళు జ్యుడిషియల్ ఆఫీసర్ అయి ఉండి, క్వాలిఫైడ్ అయి ఉండి, వాళ్ళకి ఏం సంబంధం అసలు? ఓకే, వాట్ ఈస్ పొలిటికల్ మోటివేటెడ్ దేర్ వెన్ ఎనీ పర్సన్ ఫైల్ అన్ అప్లికేషన్? కాంట్ హీ పర్స్యూ ద డాక్యుమెంట్ బికాస్ ఇట్స్ అగేన్స్ట్ ఆఫ్ స్టేట్? ఏముంటుంది ఇప్పుడు? వినండి ఇక్కడ వినండి. వాళ్ళు, నేను ఎందుకు చెప్తున్నాను అంటే డిబేట్ చూసినా, ఎందుకంటే ఎవరైనా కూడా, ఈవెన్ మేము కూడా థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఫైల్ చేస్తాం. ఏం రాస్తారో తెలుసు దాంట్లో? ఫర్ అకాడమిక్ పర్పస్. ఇప్పుడు వెయిట్ నేను అక్కడికి వస్తాను చూడండి. అంటే మాకు కేస్ క్లాసు, ఇంత పెద్ద వెబ్సైట్లు, తర్వాత ఎస్ఎస్సి ఆన్లైన్లు, ఈ జడ్జ్మెంట్లు, ఆ జడ్జ్మెంట్లు, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లు, హైకోర్టు జడ్జ్మెంట్లు అన్నీ ఓపెన్లో ఎందుకు పెట్టారు? వాళ్ళకి తెలీదా? మాకు తెలీదా? లేకపోతే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కానీ, బార్ అసోసియేషన్లకు కానీ, అడ్వకేట్లకు కానీ తెలీదా? అంటే జ్యుడిషియల్ ఆఫీసర్లు అయిన మాత్రం మీరు చెప్పిస్తే అయిపోతుందా? మీకు కూడా తెలుసు కదా. మాలాగే మీరు కూడా ఎల్ఎల్బి చేసి జ్యుడిషియల్ ఎగ్జామ్ రాసి వచ్చే సీట్లో కూర్చున్నారు కదా. ఒక డాక్యుమెంట్, ట్రయల్ కోర్టులో ఉన్న డాక్యుమెంట్ థర్డ్ పార్టీ అప్లికేషన్ వేస్తే వెదర్ అతను ఏ ఇంట్రెస్ట్ అయినా ఉండొచ్చు. ఇంట్రెస్ట్ ఏముంటుంది అతనికి? క్రిమినల్ కేసెస్లో అయితే ఇన్ కేస్ ఫ్యాక్ట్ తెలిసిన వ్యక్తి అయినాడు అనుకోండి, సపోజ్ టు బ్రింగ్ టు ద నోటీస్ ఆఫ్ ద ట్రయల్ కోర్ట్ టు డూ బెటర్ ట్రయల్, ఫెయిర్ ట్రయల్ కోసం ఎవరైనా ఇంటర్వ్యూన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలీదా? సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ లేవా? అంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారా మీరు? నేను అక్కడికి వస్తున్నా. థర్డ్ పార్టీ అప్లికేషన్ వేసుకున్నప్పుడు అసలు మీరు అడ్వకేట్ ఇవ్వాల్సిందే. ఈ కేసును వాదిస్తున్నటువంటి ఇవ్వకపోతే వాళ్ళ మీద ముందు కంటెంప్ట్ కానీ కేసు కానీ మేమే ఫైల్ చేస్తాం కోర్టులో, రిజిస్ట్రార్ దగ్గర కంప్లైంట్ ఇస్తాం. ఎందుకంటే ప్రొసీజర్ తెలియని ఆఫీసర్లను ఎందుకు కూర్చోబెడుతున్నారు అక్కడ? ప్రొసీజర్ తెలియని ఆఫీసర్లను కూర్చోబెడితే దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద రైట్ ఆఫ్ ద సిటిజన్స్. యు ఆర్ దేర్ టు ప్రొటెక్ట్ ఆఫ్ rights. You are there to adhere the procedure and rules, not for your whims and fancies. The system is there and people are there. Documents untene manam pai court ki ellala. కోర్టు డాక్యుమెంట్స్ ఇప్పుడు కావాలా? రిజెక్షన్ ఆర్డర్ మీద కూడా ఇప్పుడు ఏదైతే రిజెక్షన్ ఆర్డర్ చేశారో, బేస్డ్ ఆన్ ద రిజెక్షన్ ఆర్డర్ వీ కెన్ గో. ఎందుకు అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు అజ్యూమ్ మూమెంట్ అండి. ఇప్పుడు అతను అప్లికేషన్ వేశాడు, డాక్యుమెంట్స్ మీరు ఇచ్చారు. వాట్ విల్ హ్యాపెన్? ట్రూత్ విల్ కమ్ అవుట్. వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ చెప్పండి. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఎయిమ్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ సామాన్యుడికి కూడా తెలియాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. దట్స్ వాట్. అదే కదా ఇప్పుడు పోలీసు వాళ్ళందరూ మొత్తం ఒక పెద్ద మీటింగ్లు పెట్టి ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారు మీరు? పీపుల్ షుడ్ నో, దట్ ఈస్ అవేర్నెస్. ఇలాంటి క్రైమ్ జరుగుతుందన్న అవేర్నెస్. ఇప్పుడు ఒక పొలిటీషియను, ఒక విఐపి పర్సను, ఒక చీఫ్ మినిస్టరు, ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి నామినేషన్ వేసేటప్పుడు ఎందుకు క్రిమినల్ కేసెస్ అని వేస్తున్నారో తెలియకనా? లేకపోతే మాకు తెలీదా? జనాలకు తెలీదా? తెలుసుకోవాలి కాబట్టే ట్రాన్స్పరెన్సీ. నో వాట్ ఈస్ హీ, వాట్ ఈస్ హిస్ కండక్ట్, వాట్ ఈస్ హిస్ క్రెడిబిలిటీ, what is his nature, what is his mindset, what is his psychology, what is his anthropology, what is his financial status, what is his previous history, what is his previous family history, what is his previous entire the domestic life, dynasty, heritage. ఎందుకు అడుగుతున్నారు ఇవన్నీ? నువ్వు నీ హెరిటేజ్ని, నీ డైనస్టీని నువ్వు ఏంటని తెలిస్తే, నీ నేచర్ ఎలాంటి తెలుసు, నువ్వు మనుషులకి ప్రేమనిస్తావా, కోపాన్ని ఇస్తావా, ద్వేషాన్ని ఇస్తావా తెలుసుకోవాలి కదా. అలానే ఫైనాన్షియల్ స్టేటస్ కూడా తెలుసుకోవాలి కదా. అందుకోసమే కదా అఫిడవిట్ పెట్టారు. ఇప్పుడు ట్రయల్ కోర్టులో అజ్యూమెంట్ సార్, ఇల్యూషన్స్లోకి వెళ్దాం. అప్లికేషన్ వేశారు, డాక్యుమెంట్స్ ఇచ్చారు. వాట్ విల్ హ్యాపెన్? వాళ్ళు ఏం తప్పులు చేశారో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బయటికి రావద్దా? సో యూ వాంట్ టు బరీ ఆఫ్ ట్రూత్. వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్? టు ఫైండ్ అవుట్ ఆఫ్ ట్రూత్, హంట్ ఫర్ ట్రూత్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? బరీ చేస్తున్నారు. ఒక కేసు ఎగ్జాంపుల్ ఏదో ఒకటి తీసుకుందాం. మద్యం కానీ, ఫైబర్ నెట్ కానీ. మద్యం స్కామ్లో
ఇట్లా వీళ్ళు దోపిడీకి పాల్పడ్డారు, ఖజానాకు ఇంత నష్టం జరిగింది, అవును, ఈ ప్రివిలేజ్ ఫీజు రద్దు చేశారు, ఖజానాకు 5,000 కోట్లు నష్టం జరిగింది, ఎంఆర్పి కంటే ఒక 20% పెంచి అమ్మారు, కొన్ని డిస్టిలరీలకే ఎక్కువ సేల్స్ ఇచ్చారు అని ఆరోపణలు. దానికి సంబంధించినటువంటి ఆధారాలతో కేసు ఫైల్ చేశారు. ఈ కేసులో పలానా వాళ్ళు నిందితులు 1, 2, 3, 4 A1 A2 అన్నీ అయిపోయింది, దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసులో ఛార్జ్ షీట్ కూడా ఫైల్ అయింది. ఒక కేసు అనుకుందాం, ఏదో ఒక ఎగ్జాంపుల్, ఒక కేసులో ఛార్జ్ షీట్ కూడా ఫైల్ అయింది. ఇప్పుడు ఇది ఫైబర్ నెట్ కేసు కావచ్చు, మద్యం కేసు కావచ్చు, అప్పటి ఎండీలు ఎవరైనా సరే ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళు వెళ్ళి మేము కేసు విత్డ్రా చేసుకుంటామని బయట ప్రపంచానికి తెలియకుండా సీక్రెట్గా వెళ్ళి, అంటే ఆ కేసు ఎప్పుడు స్టేటస్ మనం రోజు ఫాలో అవ్వం కదా, వాళ్ళు చెబితే కేసు క్లోజ్ చేసేస్తారు. మీకు ఇంకో విషయం చెప్పనా, ఆ ఆఫీసర్కి డజంట్ హ్యావ్ ఎ కాంపిటెన్సీ టు విత్డ్రా ద కేస్. నేను మళ్ళీ చెప్తున్నా బాస్, మీరు ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో నేర్చుకోండి. హీఈస్ ఓన్లీ ఏ ఇన్ఫర్మెంట్. సిట్కి అంటున్నారా, ఐఓ ఆఫీసర్ కంటున్నారా? వాళ్ళకే చెప్తున్నారా మీరు? yes, వాళ్ళకే చెప్తున్నా. యూ డజంట్ నో ద ప్రొసీజర్ ఆఫ్ యువర్ మాన్యువల్స్. 4 మాన్యువల్స్ ఉన్నాయి, చదువుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని మాన్యువల్స్ ఉన్నాయి మీకు తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే అతని ఇన్ఫర్మెంట్ అంతే. ఇట్ ఈస్ నాట్ అన్ ప్రైవేట్ ఏదో గల్లీలో జరిగే క్రైమ్ కాదు అది. ఓకే, స్టేట్ అగైన్స్ ఎక్స్చకర్కి జరిగిన క్రైమ్. ప్రతి ఒక్క సిటిజన్కి దాంట్లో రైట్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఆ చైర్లో ఉన్నంత వరకే ఆ ఆఫీసర్కి పవర్. హీ బికమ్ ఎ విట్నెస్. ఈజ్ అ లిస్ట్ ఆఫ్ విట్నెస్లో విట్నెస్ అవుతాడు అంతే. 1 minute, అతని ఇన్ఫర్మెంట్ అంతే. వన్స్ ఒక్కసారి అతను ఆ చైర్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత హీఈస్ నాట్ ద ఆఫీసర్ ఆఫ్ ద చైర్. ఇప్పుడు అతను ఆ చైర్లో ఉన్నారా? లేడు కదా. మరి వేర్ ఇస్ ద కెపాసిటీ? ఫైబర్ నెట్ లో చైర్మన్ గా ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి మళ్ళీ వేశారు, నా ఒపీనియన్ తీసుకోండి, నేను కేసు పెట్టిన వ్యక్తిని నన్ను పరిగణలోనికి తీసుకోండి అంటే కొట్టేసింది కోర్టు. నో డెఫినెట్లీ అతను యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే హీఈస్ ఇన్ఫర్మెంట్ అంతే. ఇప్పుడు నేను ఉన్నానండి, XYZ అనే చోట క్రైమ్ జరుగుతుంది అనుకోండి, ఐ బికమ్ ఇన్ఫర్మెంట్, ఐఎమ్ ఏ విట్నెస్ అంతే. ఫస్ట్ విట్నెస్ నేను. నా అభిప్రాయం, కేసు పెట్టిన నా అభిప్రాయం తీసుకోకుండా విక్టిమ్ ఎవరు? ఇక్కడ విక్టిమైజ్ అయింది ఎవరు? స్టేట్. స్టేట్ అంటే ఎవరు? We the people of the citizens. Yes. We have a right, not you. You are the person only to investigate and find out the truth. You are not the superior to close the case. Who are you to close the case? What is your power? Your power only find out the truths. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఓ మీద ఎవరైతే ఇట్లా కేసు క్లోజ్ చేశాడో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఐఓ అయితే ఇప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేశారో వాళ్ళ మీద కేసు పెట్టాలి. ఇప్పుడు ఎందుకో చెప్పనా, అసలు నీ పని ఏంటి? ఎవరు కాంప్రమైజ్ అయ్యారు? అతను ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? దేనికోసం విత్డ్రా చేసుకున్నారు? హూజ్ ఇంట్రెస్ట్? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హూజ్ ఇంట్రెస్ట్? ఇక్కడ వినండి, ఇక్కడ చూడండి. హూజ్ ఇంట్రెస్ట్? ద ఇంట్రెస్ట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. హూ ఇస్ ది చీఫ్ మినిస్టర్? హీ ఇస్ ద దీదన్ ఆఫ్ అక్యూజ్డ్. అంటే ఎందుకంటే దీదన్ ఆఫ్ అపోజిషన్ లీడర్. దట్ టైమ్ అపోజిషన్ లీడర్, yes, opposition leader, you got on a bail, medical bail, not on merits. It is only medical bail. అందరూ గుర్తుపెట్టుకోండి, మెడికల్ గ్రౌండ్స్ లో వచ్చిన బెయిల్. దాంట్లో కండిషన్స్ ఏంటి? డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ యూ షుడ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్. బీయింగ్ యాజ్ అ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్, టుడే యూ ఆర్ హోల్డింగ్ ఆల్ ద డాక్యుమెంట్స్. దొంగ చేతుల్లో మీరు తాళాలు పెడతారు, దొంగ చేతిలో డాక్యుమెంట్స్ పెట్టి ఈ రోజు మీరు ఆ దొంగ ఏం చెప్తే అది ఆడమంటే జరిగిపోయిద్దా? ఓ చిన్న సినారియో ఇది. నేను ఆయన అనట్లేదు, ఇక్కడ వినండి. ఐ రెస్పెక్ట్ చీఫ్ మినిస్టర్ సీట్ కి రెస్పెక్ట్ ఇస్తా, కానీ పర్సన్ ఎవరైతే ఉన్నారో క్రైమ్ లో ఇన్వాల్వ్మెంట్ ఉన్న పర్సన్, ఆయన అలాంటప్పుడు ఏం చేయాలి? ఆయన డిగ్నిఫైడ్ గా, బాస్ ఈ కేసెస్ అన్ని నా దగ్గర ఉండకూడదు, ఐఎమ్ డిశ్చార్జింగ్ ఆఫ్ దిస్ ఎంటైర్ సిట్ కానీ లేకపోతే ఇంకోటి కానీ, ఆ టీమ్ ని టచ్ చేశారు అంటేనే దట్ ఇట్ సెల్ఫ్ ఇన్ఫ్లుయెన్స్. మీ ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టడము, సస్పెండ్ చేయడం, XYZ చేశారు కదా, అజ్యూమ్ ఏ మూమెంట్ యాజ్ పర్ మీ కొత్త రూల్స్ ప్రకారం క్లోజ్ కానట్ట సార్. డైరెక్ట్ గా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి. మిగిలే ఉందా? టెక్నికల్ ముందుంది ముసల పండుగ, సీక్వెల్ ఉందా? ముందుంది ముసల పండుగ చెప్తున్నాను నేను. క్లోజ్ అయిపోయిందని ఎట్లా అనుకుంటారు? ఇది బెయిల్ రద్దుకు దారి ఎగ్జాక్ట్లీ తీసే దారు. ఎవరైనా నేను చెప్తున్నాను, ఇంక్లూడింగ్ ఇప్పుడు మాట్లాడుతున్న మీరు, ఈశ్వర్ గారు కూడా టుమారో మార్నింగ్ ఇక్కడ బస్ ఎక్కి 700 రూపాయలు టికెట్ పెట్టుకొని అమరావతిలో దిగి పోయి హైకోర్టులో మీరు ఒక పిటిషన్ వేస్తే, ఈ కేసులో ఆ డాక్యుమెంట్స్ ఇలా జరిగిందని చెప్పేసి ఈవెన్ పేపర్ స్టేట్మెంట్స్ తీసుకెళ్లి వేసినా, కోర్ట్ విల్ డైరెక్ట్ ద బిలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ టు బ్రింగ్ ఆల్ ద డాక్యుమెంట్స్. ఇన్ కేస్ ఇందులో ఎక్కడైనా కానీ ప్రైమా ఫేసి అడ్మిట్ అయిందా, ఐఓ వెళ్తాడు. మేబీ ఐఓ అనుకోవచ్చు, బాస్ ఇప్పటికైనా మీరు రెక్టిఫై చేసుకోండి, మీరు చేసిన ఈ తప్పు ఏదైతే ఉందో, దిస్ విల్ ఫాలో యూ, దిస్ విల్ హంట్ యూ అనదర్ ఇయర్స్. రిమెంబర్,
నేను మళ్ళీ చెప్తున్నా, రైట్ ఎవరో ఒకరు కేసు పెడతారు మీ మీద, ఖచ్చితంగా అది పెండింగ్ ఉంటుంది, మీ సర్వీస్ కి ఎఫెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీని మీద మీరు సమాధానం చెప్పుకోలేకపోతే యూ మే బి ఏ సస్పెండెడ్ ఆర్ యూ మే బి ఏ డిమోషన్ ఆల్సో. ఎందుకో చెప్పనా, ఇంత పెద్ద స్టేట్ అఫెన్స్ ని ఒక అక్యూజ్డ్ కి ఒక ఫేవర్ చేసే విధంగా ఎప్పుడైతే మీరు డ్యూటీస్ ని డిశ్చార్జ్ చేయకుండా చేశారో పోలీస్ యాక్ట్ ప్రకారము, పోలీస్ మాన్యువల్స్ ప్రకారము, మీరు ఖచ్చితంగా శిక్షకు అర్హులే.